యేసుక్రీస్తు వారి నామములో చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ కూడా నా శుభవందనాలండి. ఈ సమయంలో మన సొంత బైబిల్ గ్రంథం చేతపట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాం. మన సొంత బైబిల్ గ్రంథం చేతపట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాం. ఆ శ్రేష్టంభవ గ్రంథములో ఎచ్చోట చూచిన ఆదరణ ఉన్నదనే పల్లవి పాడుకుందాం. శ్రేష్టంభవ గ్రంథములో ఎచ్చోట చూసిన ఆదరణయున్నది, సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. పరిశుద్ధ బైబిల్ గ్రంథముల నుండి ఆరాధన కొరకు చేరువచ్చిన మనము ఆది కాండము 2వ అధ్యాయము ఆది కాండము 2వ అధ్యాయము 18 నుండి 25 వరకు మార్చి చదువుకుందామండి. 18 నుండి 25 వరకు మార్చి చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరును పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. 24వ వచనం దయచేసి నా వెనుక చెప్పండి అందరూ. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందరు. ప్రభు సహాయార్థమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవ, పరిశుద్ధుడా, మీ వందనాలు. మీ కృపను, మీ కనికరమును, మీ అపారమైన శాశ్వతమైన ప్రేమను, మీ నూతన వాత్సల్యమును మాకు అనుగ్రహించి మమ్మలను సజీవ లెక్కను ఉంచిన మార్పు లేనటువంటి మా తండ్రి, మీకు స్తోత్రములు. మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నిత్య విజ్ఞాపనలను బట్టి స్తోత్రములు. మా మధ్య ఉంచిన మా పరిశుద్ధాత్మ దేవుని యొక్క సమస్త కార్యములను బట్టి మీకు స్తోత్రములు. ఉదయకాల సమయంలో హెబ్రోనులో ఈ పిల్లలముగా చేరే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. సియోను గీతముల ద్వారా నిన్ను గణపరుచుకొని కీర్తించుకొని ఈ పాదములు ముద్దాడుకునే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. మా ప్రియమైన తండ్రి, ఆరాధించడానికి ముందుగా మీ యొక్క పరిశుద్ధ గ్రంథములోని జీవవాక్యమును చదువుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. చదవబడిన లేఖనములో మా అందరి కొరకు దాచబడిన మహిమైశ్వర్యాన్ని ఆశీర్వదించి విరిచి పంచిపెట్టమని నీ పాదాలు పట్టుకుంటూ వస్తున్నాం. మా ప్రియమైన తండ్రి, మీరు మాట్లాడుకుంటుండగా వినడానికి మా చెవులను, గ్రహించడానికి మా హృదయాన్ని, ఆచరించడానికి మా ప్రాణాత్మ దేహములను సిద్ధపరచమని ఈ పాదములు పట్టుకుని బ్రతిమాలుకుంటూ వస్తున్నాం. నిలబడుతున్న నీ దాసుడు ఎన్నిక లేని, బుద్ధిహీనుడు, అయోగ్యుడు, ప్రభువానికి అర్హత లేని అజ్ఞాని అయితుండగా కనికరించి క్షమించిన దేవుడు మరొక పర్యాయం నీ శిలువ రక్తముతో శుద్ధి చేసి శిలువ చాటును మరుగుపరిచి నీ దాసుని ఖాళీ చేసి నీ దాసుని నీ ఆత్మతో నింపి నీ దాసుని కోరు ద్వారా నాతోను మాతోను మీరుగా మాట్లాడిన వందనములు స్తోత్రములు మీకు ఆరోపిస్తూ తీసుకొచ్చిన నీ కుమారులు కుమార్తెలందరి కొరకు స్తుతి స్తోత్రములు మీకు ఆరోపిస్తుంది.
ఈ సమయం ఆశీర్వాదకరముగా ఉంచవలసిందిగా బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ తగ్గించుకుంటూ అమూల్యమైన కలువరి శిలువ రక్తదారులను ఆశ్రయించి అట్టి శిలువ రక్త నిబంధన క్రిందికి మమ్మందరినీ తెచ్చుకుంటూ వందన స్తోత్రాలతో యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట స్తుతించి ప్రార్థించి బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధించడానికి చేరి వచ్చిన మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని ఆ యొక్క ఆది కాండంలోని 2వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుకుంటూ వచ్చినాం. ప్రాముఖ్యముగా 24వ వచనం చదువుకుంటూ వచ్చినాం. ప్రియులారా, మరి ఆయన ఒంటరిగా ఉండటం అనగా ఆదాము ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఆదామును దేవుడు ఏదేనుకు వెలపట నిర్మించాడు. ఇప్పుడు ఏదేనులోనికి దేవుడు ఆదామును తెచ్చినాడు. ఇప్పుడు ఏదేనులో ఆదాము ఒంటరిగా ఉండకూడదని ఆదాము కొరకు దేవుడు సాటి అయిన సహాయాన్ని చేసినట్లుగా గత దినాల్లో మనము చూస్తూ వచ్చినాం. ఆయనకు నిద్ర కలగజేసి గాఢ నిద్ర ఒక ఎముకను తీసి ఆ ఎముకను స్త్రీగా నిర్మించి ఆయన దగ్గరికి తెచ్చినాడు. ఆమెను అతడు, ఈమె నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసం, నాలో నుండి తీయబడినది కాబట్టి నారి అని పేరు పెట్టి ప్రతి దానికి పేరు పెట్టినట్లుగా తన యొక్క సాటి అయిన సహాయానికి కూడా నారి అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, సరే, ఈ దిన భాగంలో మనం చూసేది 24వ వచనం. తనకు సాటి అయిన సహాయముగా చేయబడినటువంటి ఆ స్త్రీయే సంఘము అని గత దినాల్లో మనము చూస్తూ వచ్చినాం. సంఘము అనగా స్త్రీతో పోల్చినాడు. వరుడు ప్రభువైన యేసుక్రీస్తు వారుగా పోల్చబడినారు. ఇప్పుడు 24వ వచనానికి వద్దాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అద్దుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ప్రియులారా, ఇప్పుడు ఇక్కడ ఆదాము అవ్వ ఇద్దరు ఉన్నారు. కానీ మనము చూస్తుంటే వారు ఇద్దరుగా కనబడుతుంటే దేవుని దృష్టికి మాత్రం వారు ఇద్దరుగా కనబడడం లేదండి. ఎలా కనబడుతున్నారట? ఒకే ఒక్క శరీరంగా కనబడుతున్నారు. దేవుని దృష్టిలో భార్య వేరు భర్త వేరు కాదట. భార్య భర్త ఇద్దరు కలిపితే ఒక్క శరీరము అన్నాడు. ఒక్క శరీరం ఎలాగవుతారు? కొరింథీ పత్రికలో దానికి అపోస్తులైన పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్పినటువంటి మాట. జయప్రకాష్ రెడ్డి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొనుచున్నాను. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. కాబట్టి ఇక్కడ స్త్రీకి శిరస్సు ఎవరని చెప్తున్నాడైన? పురుషుడు. పురుషుడేమో శిరస్సుగా ఉండినాడు, స్త్రీ ఏమో శరీరముగా ఉండినది. ఇప్పుడు దేవుని దృష్టికి ఆదామేమో శిరస్సుగా కనబడుతున్నాడు, అవ్వమో శరీరముగా కనబడుతుంది. ఇప్పుడు రెండు శరీరాలు కనబడుతున్నాయా? ఒక శరీరం కనబడుతుందా? ఒకే ఒక్క శరీరము అక్కడ కనబడుతుంది. అదే రీతిగా సంఘములో కూడా ఒక్క శరీరమే అనగా చూద్దాం ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఆ సంఘము ఆయన మనము చూస్తూ వచ్చినాము. గత కాలంలో యేసు ప్రభుల వారు తన రక్తం ఇచ్చి సంఘమును సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ సంఘం అంతా కూడా ఏంటంట? సంఘము, ఆ సంఘము ఆయన శరీరము. సంఘము ఆయన శరీరము అంటే వధువు అని అన్నాం మనం, స్త్రీ అని అన్నాం. వధువుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ వరుని కొరకు తన యొక్క శక్తులన్నీ ఉపయోగించి ఆ ఆరాధనలు, ప్రార్థనలు, సువార్తలు, క్రియల ద్వారా వధువును సిద్ధపరుస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఆ వధువులో మనం ఉన్నాం.
ఆ వధువు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి వధువు ఏమై ఉందంట? శరీరమై ఉంది. మరి యేసు ప్రభుల వారు ఎవరు? 22వ వచనం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘములకు, అంటే సంఘమేమో శరీరము, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమై ఉన్నారు? శిరస్సు అయి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారేమో శిరస్సు అయి ఉన్నారు. సంఘమంతా కూడా ఆయన శరీరం అయి ఉంది. సంఘము వేరు, శిరస్సు వేరు కాదు. ప్రభువు వేరు, ఆ సంఘము వేరు కాదు. సంఘము ప్రభువు కలిపినది ఒకే ఒక్క శరీరం. ఆయన శిరస్సు కింద ఉన్న శరీరము సంఘం, ఆయన శరీరము పైన ఉన్న శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చూద్దాం ఆ మాట కూడా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం. 5వ అధ్యాయం 30వ వచనం. తన శరీరమును ద్వేషించువాడెవడు లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు. కాబట్టి ఏమై ఉన్నామమ్మా? మనం ఇప్పుడు క్రీస్తు శరీరానికి అవయవములై ఉన్నాము. మనము వేరు, క్రీస్తు వేరు కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఆరాధించడానికి వచ్చిన నువ్వెవరైనా సరే నీవు వేరు కాదు. నేను ఫలానా కులమండి, ఫలానా జాతి అండి, ఫలానా చదువండి కాదు. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తముతో కొనబడిన నీవు ఆయన శరీరములో మనమందరము కూడా అవయవములై ఉన్నాము. కొలసీ పత్రికలో, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. సంఘమనే శరీరానికి ఆయనే శిరస్సు. శిరస్సు లేకపోతే ఈ మొండానికి విలువ లేదు. ఈ మొండెమును ఎవరు గుర్తుపట్టలేరు. శిరస్సు ఉంటేనే స్త్రీకి, పురుషుడు ఉంటేనే విలువ. అలాగే సంఘం అనే శరీరానికి యేసుక్రీస్తు ప్రభుల వారు అనే శిరస్సే మూలం. ఆయనకు అన్నిటిలో కూడా మనం ఏమివ్వాలా? ప్రాధాన్యతనివ్వాలా, ప్రాముఖ్యతనివ్వాలా, ఆధిక్యతనివ్వాలా. అపోస్తులైన పౌలు గారి కొలసీ సంఘానికి వ్రాస్తూ అంటాడు కదా, 1వ అధ్యాయం 24లో అంటాడు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలయందు సంతోషించుచు సంఘము ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు క్రీస్తు ప్రభుల వారు సంఘమనే మన కొరకు, ఆయన శరీరం అనే మన కొరకు ఏం పడినాడంట? పాటలు పడినాడు. తలపోటు వచ్చేస్తుందని యజమాని అన్నాడు. ఎందుకు తలపోటు వచ్చేస్తుందండి అని అన్నామనుకో, మీ గురించే ఆలోచించి పనులు చేసి ఏమైపోతుందిరా బాబు కుటుంబం అనేసి తలపోటు. ఎవరికి తలపోటు వచ్చేస్తుంటే ఈ తలకి ఏమొస్తుందంట? తలపోటు వచ్చేస్తుంది. తలకి ఏమొస్తుంది? టెన్షన్ పెట్టేసుకుంటారు, బాధ పెట్టేసుకుంటారు. యజమాని కుటుంబం అనే తన శరీరము కొరకు ఏం పెట్టుకుంటున్నాడు? టెన్షన్ పెట్టుకొని, బాధ పెట్టుకొని, ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అలాగే ఈ శరీరము కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్ని పాటలు పడినాడు అంటే, అవమానిస్తే ఊరుకున్నాడు, దూషిస్తే ఊరుకున్నాడు, ముఖం మీద ఉమ్మేస్తే ఊరుకున్నాడు, ప్రవచించమంటే ఊరుకున్నాడు. ఆయన బెయిల్జబూల్ అన్నారు, దెయ్యం పట్టిన వాడు అన్నారు, దెయ్యాలకు అధిపతిని నీవన్నారు. ఘోరాతి ఘోరముగా దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని అవమానిస్తే నీ కొరకు నా కొరకు ఆయన మౌనము దాల్చుతూ వచ్చినాడు. చివరికి ఆయనను అన్యాయము తీర్పు తీర్చి 39 కొరడా దెబ్బలతో వీపంతా చీల్చినప్పుడు కూడా ఆయన శరీరం అనే నీ కొరకు నా కొరకే ఆయన మౌనము దాల్చుతూ వచ్చినాడు.
ఆయన శిరసత్వము కింద నీవు ఒక భాగమై ఉన్నావని ఈ ఉదయకాల సమయంలో గమనించు. చూడండి, మనం ఏమై ఉన్నాము అనేది ఎఫెసీ పత్రికలోనే అపోస్తులైన పౌలు గారు బహు చక్కగా వ్రాసి పెట్టినాడు. మనం ఇప్పుడు ఆయన శరీరం అయి ఉన్నాము, ఆయన శిరస్సు కింద ఉన్న ఆయన శరీరం అయి ఉన్నాం. అయితే ఆ శరీరంలో నీవేమై ఉన్నావు? ఆయన శరీరంలో నీవేమై ఉన్నావు అన్నా, నేను గుండెకాయనేమో అని అన్నా. ఎందుకని గుండెకాయ అంటే ఏంటంట, చాలా విలువైనది, ప్రాముఖ్యమైనది కదా. అన్నా నేను ఊపిరితిత్తులన్నా, అన్నా పని చేయడానికి అవసరమైన కిడ్నీ లేనేనన్నా. అలాగనే నీవేమనుకుంటున్నావో నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ కొరకు నా కొరకు ఆయన శరీరములో మనం ఏమై ఉన్నామో రాసి పెట్టాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. 4వ అధ్యాయం ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకుంటూ ఉన్నది. శరీరానికి అభివృద్ధి కలుగజేసుకుంటూ ఉన్నది శిరస్సు. ఎలాగునా ప్రతి అవయవము చేత కూడా సర్వ శరీరములో చక్కగా అమర్చబడిన తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన, కండరము వలన, నరము వలన, నరాల వలన, కండరాల వలన, కీలు వలన, ఎముకల వలన ఆ సర్వ శరీరము అతకబడి బలము పొందుకొని శరీరం అంతటికి కూడా ఏం తెచ్చుకుంటుందంట? క్షేమాభివృద్ధిని తెచ్చుకుంటుంది. అది కూడా దేనితో? ప్రేమతోటి. ప్రియమైనటువంటి వల్లరా ఇక్కడ నీకు నాకు చెప్పబడిన భాగం ఏంటంటే, ఆయన శరీరములో నీవు ఒక కీలుగా గాని ఒక అవయవముగా గాని ఏదో ఒక రీతిగా నీవు ఆయన శరీరములో అమర్చబడినావు. అందుకే అపోస్తులైన పౌలు కొరింథీ పత్రికలో 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో 19లో అంటాడు, మీరు మీ సొత్తు కారు. ఇది నా శరీరం, నా ఇష్టం అనడానికి లేదు. నువ్వు సంఘములో ఎప్పుడైతే చేర్చబడినావో, నీ బ్రతుకు ఎప్పుడైతే మారు మనసు పొందిందో, ఎప్పుడైతే నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్ము మందు సాక్ష్యం ఇచ్చావో, అప్పుడే నీవు ఆయన శిరస్సు కింద ఉన్న శరీరములో భాగమైనావు. ఒక ఏలైనావో, ఏలు మీద ఉన్న గోరైనావో, గోరు కింద ఉన్నటువంటి ఆ రక్తపు నాళాలలో ఉన్నటువంటి ఒక చిన్న కణమై ఉన్నావో నాకు తెలియదు. ఆయన మాత్రం నిన్ను తన శిరస్సు కింద ఉన్న శరీరములో భాగంగా చేసుకున్నాడు. ఈ తలంపును నాకు దేవుడు ఇచ్చినప్పుడు నాకు గుర్తుకొచ్చిన మాట చెబుతాను. చూడండి, కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం, 1 కొరింథీ 15వ అధ్యాయం. మొదటి కొరింథీ 15వ అధ్యాయం. ఇందులో ఉన్న ఒక మాట ఏమిటంటే 42వ వచనం, మృతుల పునరుద్ధానం అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి ఘనహీనమైనదిగా విత్తబడి బలహీనమైనదిగా విత్తబడి కేవలము ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి, ఇక్కడ నా శరీరము క్షయమైపోయేది, ఘనతే మాత్రము లేని ఘనహీనమైనది, ఏ బలము లేని బలహీనమైనది, ప్రకృతి సంబంధమైన నా శరీరాన్ని ఆయన శరీరంలోనికి ఒక భాగంగా చేసినాడే. ఎంత ఎంత ఔన్నత్యము కలిగిన ప్రభుల వారైనా ఘనహీనమైన నా శరీరాన్ని ప్రియ ప్రభుల వారి శిరసత్వము కింద ఉన్న శరీరములో ఒక భాగముగా చేసినాడు. మట్టికి వెళ్ళిపోయే నా శరీరాన్ని
ప్రభుల వారి శిరసత్వము కింద ఉన్న సంఘం అనే శరీరములో ఒక అవయవముగా చేసినాడు. ఘనహీనమైన నా శరీరాన్ని ఘనమైన సంఘములో చేర్చినాడు. ప్రకృతి సంబంధమైన నా శరీరాన్ని ఆత్మ సంబంధమైన సంఘములో చేర్చినాడు. బలహీనమైనటువంటి నా శరీరాన్ని పాతాళలోక ద్వారాలు కూడా నిలువనేరనటువంటి బలమైన సంఘములో ఒక భాగముగా చేసినాడు. మృతమైన అనగా దేనికి పనికిరాదు, అది క్షయమైపోతుంది, మట్టికి మట్టి అయిపోతుంది. అలాంటి ఈ శరీరాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారి శిరస్సు కింద ఉన్న సంఘం అనే శరీరములో ఒక భాగముగా చేసినాడు. యేసుప్రభువా నీకు వందనాలయ్యా, ఎంత ప్రేమ చూపించినావు. కేవలము యేసుప్రభువాని నేను ఒప్పుకున్నందున, నేను పాపిని, నా పాపాలు క్షమించు అని అడిగి నీ రక్తాన్ని ఆశ్రయించినందున నా పాపాలు క్షమించడం మాత్రమే కాక ఈ మంటి శరీరం, ఈ బలహీనమైన శరీరం, ఈ ఘనహీనమైన శరీరం, ఈ యొక్క ఎందుకు పనికిరానటువంటి ప్రకృతి సంబంధమైన శరీరాన్ని నీ సంఘం అనే శరీరములో భాగముగా చేసినావు. అందుకు నీకు వందనాలంటూ ఆయన్ను ఆరాధించాలనేదే నా తలంపు. అయితే చాలా మంది ఏమంటామంటే, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 12వ వచనం, 1 కొరింథీ 12:12. ఎలాగున శరీరము ఏకమయ్యున్నను అనేక అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములయ్యున్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ప్రభుల వారు. మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి, ఎన్ని కండరాలు ఉన్నాయి, ఎన్ని నరాలు ఉన్నాయి, పనిచేసే అవయవాలు ఎన్ని ఉన్నాయి, పని చేయకుండా రక్షణ కలిగించేవి ఎన్ని ఉన్నాయి, ఎన్ని లీటర్ల రక్తం ఉంది, చూసేవి ఎన్ని ఉన్నాయి, అరిచేవి ఎన్ని ఉన్నాయి, రుచిచ్చేవి ఎన్ని ఉన్నాయి, నమిలేవి ఎన్ని ఉన్నాయి, మోసేవి ఎన్ని ఉన్నాయి, చేసేవి ఎన్ని ఉన్నాయి. అసలు మన శరీరమే ఒక అద్భుతం. అలాంటి అద్భుతమైన ఈ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో, ఆయన శిరస్సు కింద ఉన్నటువంటి శరీరం అనే సంఘములో కూడా అన్ని అవయవాలు ఉన్నాయి. అందులో నేను ఒక అవయవమై ఉన్నాను, అందులో నీవు ఒక అవయవమై ఉన్నావు, అందులో నీవు ఒక భాగమై ఉన్నావు. ఈ తలంపు నీలో పుడితే గనక, ఈ ఉద్దేశము నీలో గనక ఉంటే గనక, ఈ ఆలోచనను పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలిగిస్తే గనక, అవును కదా, నా మంటి శరీరం, నా బలహీనమైన శరీరం, నా ఘనహీనమైన శరీరం, నా ప్రకృతి సంబంధమైన శరీరం ఆయన ఘనమైన శరీరం అనే సంఘములో ఒక భాగముగా చేసినాడు. నీవు అనుకుంటావు నేను ఒక సామాన్యురాలు, నేను ఒక సామాన్యుడిని అనుకుంటావు. కాదు, నువ్వు సామాన్యుడు ఎప్పుడు యేసుప్రభుల వారి దగ్గరికి రానంత వరకే. ఆయన దగ్గరకు వచ్చి పాపాన్ని ఒప్పుకొని ఎప్పుడైతే క్షమాపణ పొందినావో, ఆయన రక్తంతో కడగబడినావో, కొనబడినావో, ఆయన శరీరములో భాగమైపోయినావు. నీవు ఇప్పుడు ఆయన శరీరం అనే సంఘములో ఒక భాగం, ఒక అవయవమై ఉన్నావు. అందుకే ఆయన అంటున్నాడు, సంఘము తన శరీరాన్ని ప్రేమతో అతుకబడి క్షేమాభివృద్ధి కలుగజేసుకుంటుందంట. అందుకే ఈ 12వ అధ్యాయం 12 నుండి 31 వరకు కూడా శరీర భాగాల గురించి చెప్పి ఒక చివరి మాట, ఒక్క మాట చెప్పినాడు. 31వ వచనం చదవండి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, దియుగాక సర్వోత్తమమైన మార్గమును. ఏంటా సర్వోత్తమమైన మార్గం? 13వ అధ్యాయంలో 13 వచనాల్లో ఉన్న ప్రేమ, ప్రేమ, ప్రేమ అని చెప్పినాడు. ప్రేమతో ఆయన శరీరములో ఉండే మనము ప్రేమతో ఉండాలా, ప్రేమ కలిగి ఉండాలా. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 దేవుడు ప్రేమ అయ్యున్నాడని ఎలాగ చెప్పబడిందో, సంఘమనే శరీరములో భాగమయ్యున్న నీవు నేను కూడా ఏమై ఉండాలంట? ప్రేమ అయి ఉండాలని సర్వోత్తమమైన మార్గం అంటారు. అందుకే ఈ 13 వచనాలు చెప్పాక 14వ అధ్యాయం 1వ వచనములు అంటాడు, ప్రేమ కలిగి యుండుటకు. చాలండి, ఆ ప్రేమ కలిగి ప్రభుల వారిని ఆరాధించుకుందాం. ప్రభువారు ప్రేమతో నిన్ను నన్ను మంటికి వెళ్ళిపోయే శరీరమే కదా, అది వదిలేయకుండా ఆ మంటికి వెళ్ళిపోయే శరీరాన్ని విలువైన ఆయన రక్తముతో కడిగి ఆయన శరీరంలో మనల్ని పెట్టినాడు.
రెండవది, ఆయన ఘనమైన శరీరములో ఘనహీనమైన శరీరాన్ని ఒక భాగంగా చేసినాడు. ప్రకృతి సంబంధమైన నా శరీరాన్ని ఆత్మ సంబంధమైన శరీరంలో భాగంగా చేసినాడు. ఆ ప్రియ ప్రభుల వారు మృతమైన మట్టికి వెళ్ళిపోయే నన్ను క్షయమైపోయే వారమైన మనలను అక్షయమైన ఆయన దేహంలో కలిగినాడు. ఎరిగి ఉంటే, అది నీ అనుభవంలో ఉంటే, ఇప్పుడే ఆయనను ప్రభువా నన్ను నీ సంఘం అనే శరీరములో ఉంచినందుకు వందనాలు, నీ శిరసత్వము కిందన్న శరీరములో ఒక భాగముగా చేసుకున్నందుకు వందనాలు. ఘనహీనమైన, మృతమైన, బలహీనమైన, ప్రకృతి సంబంధమైన నన్ను ఘనమైన, బలమైన, ఆత్మ సంబంధమైన, అక్షయమైనటువంటి సంఘములో చేర్చినందుకు నీకే వందనములు, స్తోత్రములంటూ సాగిలిపడి ఆరాధించుకుందాం. అలాగు చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయును గాక. దయచేసి లేచి నిలబడి ఒక పల్లవి చరణము పాడుకుందాం. 171 పల్లవి మొదటి చరణం, చివరి చరణం పాడుకుందాం. మీ కృపను బట్టి, దయని బట్టి ఇంతవరకు ఈ మొదటి సెషన్లో పాలుభాగం పొందిన బిడ్డలందరినీ మీరు దీవించి మీ కృపలో భద్రత. బలం సమీపించడానికి ముందు ఎవరైతే ఏమైతే తీర్మానం చేశారో అన్వేషణ వాడి వల్లే కాకుండా ప్రభా కూర్చేవాడిగా ఉండాలని, కూర్చున్నవాడిగా కాకుండా ప్రభా నీతో ప్రార్థించేవాడిగా ఉండాలని, నీతో ప్రార్థనలో భారము లేనివాడిగా కాకుండా ప్రార్థన భారముతో నింపబడిన వాడినై ఉండాలని ఎవరైతే తీర్మానం చేస్తున్నారో వారిని నిందారులుగా దీవించండి. వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘముగా వారి ప్రార్థన అనుభవంలో, వారి విశ్వాస జీవిత యాత్రలో మీ సన్నిధి వారికి తోడుగా ఉంచి మీ ఆకాశపు వాకంగా నిలిపి పట్టజాలనంత దీవెనలతో వారిని నింపండి. మీ ఇంటికి వారి ఇంటి సమృద్ధి నుండి తీసుకొచ్చిన దశమ భాగములు, ప్రతిష్టార్పణలు అన్నిటినీ ఆశీర్వదించి వారి కుటుంబాలకు సమృద్ధినివ్వండి. తిరిగి నీ పిల్లలు వారి గృహాలకు వెళుతుండగా మీ కాపుదల, భద్రత, క్షేమము, పోషణ ఇవ్వండి. డెంగ్యూల నుండి, ఆయన టైఫాయిడ్, మలేరియాల నుండి, భయంకరమైన తల్లిదేవు నుండి మీ పిల్లలను కాపాడి భద్రపరచండి. ఆయన మరి కాకినాడ ఐసీలో ఉన్న బిడ్డ నోవాను, విజయ్ చెల్లయ్య కుమారుడు చిన్న బిడ్డ నోవాను దయతో దర్శించండి. ఆయన ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సంపూర్ణంగా రికవరీ చేసి, రిమూవ్ చేసి బిడ్డకు ఆరోగ్యమును అనుగ్రహించండి. అండి కనికరించమని నీ పాదాలు పట్టుకుని బలహీనులందరి కొరకు మరొకసారి నీ రక్త ప్రోక్షణ కోరుకుని వందనములు, స్తోత్రములు మీకు ఆరోపిస్తూ మా సండే క్లాస్ బిడ్డలను మీరు ఆకలి కొరకు సిద్ధపరిచి ఆయకపరచండి. యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవాది దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రార్థనలో మోకరించి ఏకీభవించిన వారికి, కన్నులు మూసుకొని ప్రార్థనలో అంగీకరించిన వారికి, చేతులు జోడించి ప్రభువా నీకు వందనాలంటూ ఆయన ఆ భారం పంచుకున్న వారికి, వారి కుటుంబాలకును తోడయుండి ఆశీర్వదించుదువు గాక.